ఆ బిడ్డలో నిలబడాలని ఉందా? ఉద్యోగం కావాలి అనుకుంటున్నాం కదా. అంటే ఈ సేవ దేవుని సేవ అంత చీపుగా కనబడుతుంది జనం. ఇది లోక సంబంధమైన ప్రభుత్వంతో కూడినది కాదు, పర సంబంధమైన పరమ తండ్రి ఇచ్చిన పరిచర్య ఇది. మీకు మీద ఎప్పుడైనా ఆశ ఉందా? మా పిల్లలు సేవ చేయాలి, సేవకు సమర్పించుకోవాలి, ఒక ప్రవక్తగా నిలబడాలి, సువార్త పనిలో వాడబడాలని ఉందా మీకు? వాళ్ళు చదువుతుంటే, వాళ్ళు వేషాలు వేస్తుంటే మనం చూసుకుంటూ ఉన్నాం. దేవుడికి లెక్క అప్పచెప్పాలి. పిల్లలు మనకి ఇచ్చింది దేవుడు మన ఇష్టం కోసం పెంచడం కోసం కాదు, వాళ్ళ ఇష్టం కోసం బతకడం కోసం కాదు. దేవుని ఇష్టం కొరకు, దేవుని పని కొరకు, దేవుని చిత్తము కొరకు పెంచడం కొరకే దేవుడు బహుమానాన్ని నీకు ఇచ్చాడు.